హాయ్ గైస్ వెల్కమ్ టు రివ్యూస్. ఈ వారం రిలీజ్ అయిన ఓటీటీ మూవీస్లో ఏ మూవీ బాగుందో ఈ వీడియోలు చూద్దాం. మొదటగా వచ్చేసి బ్రహ్మానందం. ఇది వచ్చేసి ఒక ఫ్యామిలీ ఓరియంటెడ్ ఫిలిం. చిన్న స్టోరీ బట్ కాకపోతే కొత్తగా ఉంటుంది కథ. అండ్ అక్కడక్కడ వచ్చే కొన్ని కామెడీ సీన్స్ తప్పించేస్తే పెద్దగా అయితే సినిమా మనకి ఆడియన్స్కి టచ్ అయ్యే విధంగా అయితే ఉండదన్నమాట. జస్ట్ టైం పాస్ కోసం అలా మొత్తం చూశాను. బట్ ఇక్కడ కూడా మనకు కనెక్ట్ అయ్యే విషయాలు ఇక్కడ కూడా అంత మనం ఫీల్ అయ్యే విషయాలు అనేవి ఎక్కడ లేవన్నమాట. బట్ అలా చూస్తుంటే అలా వెళ్ళిపోయింది. అంతగా పెద్దగా అయితే నాకు నచ్చలేదు గైస్. ఒకవేళ టైం ఉంది మీరు చూసానంటే మాత్రం మీ ఇష్టం. నెక్స్ట్ వచ్చేసి గాంధీ తాత చెట్టు. ఇది వచ్చేసి ఒక కొత్త స్టోరీ. ఆ అమ్మాయి ఒక సీన్ కోసం తన గుండు గీసుకున్నప్పుడు నా చిన్నప్పుడు క్యారెక్టర్ గుర్తుకొచ్చింది. నేను కూడా ఒక నాటకాల్లో ఒక పాత్ర వేయడానికి మా స్కూల్లో ఎవరు గుండు గీసుకోకపోతే నేను కూడా గుండు గీసుకున్నాను. సో అదొకటి కొంచెం సినిమా చూస్తున్నప్పుడు కొంచెం ఎక్కడో టచ్ అయింది. అండ్ ఈ సినిమాలో అమ్మాయి నటన బాగుంది గైస్. అండ్ మ్యూజిక్ కొంచెం చెప్పుకోదగ్గట్టు కొంచెం కొన్ని సీన్స్ కూడా మనకు బాగానే అనిపిస్తుంటాయి. బట్ కాకపోతే ఈ షార్ట్ ఫిల్మ్ ఆ డాక్యుమెంటరీ టైప్లో ఉంటుంది కాబట్టి మన అంతగా నచ్చకపోవచ్చు. బట్ తెలంగాణ స్లాంగ్ అనేది ఇందులో బాగుంది, మంచిగా వర్కౌట్ అయిందనమాట. డబ్బింగ్ కూడా చాలా బాగా చేశారు. సో మొత్తం ఓవరాల్ చూసుకుంటే ఇది ఒకసారి మీకు బోర్ కొట్టకపోతే అట్లా ఏమైనా టైంపాస్ కాకపోతే జస్ట్ అలా స్టోరీ కోసం అలా ఒకసారి చూడొచ్చు అనమాట, కొత్త స్టోరీ కాబట్టి. నెక్స్ట్ వచ్చేసి జితేందర్ రెడ్డి. ఇది వచ్చేసి ఒక లో బడ్జెట్ ఫిలిం బట్ కాకపోతే ఇది రియల్ స్టోరీ. ఈ ఫిలిం వచ్చేసి మన 1982 తెలంగాణ బ్యాక్ డ్రాప్లో జగిత్యాలలో జరిగిన ఒక రియల్ సంఘటనను ఉద్దేశించి తీసిన ఫిలిం ఇది అనమాట. జితేందర్ రెడ్డి గారిని కొంతమంది చంపేస్తారు. అది 72 బుల్లెట్స్ దింపుతారనమాట. అది నాటే జోక్ అనమాట. 72 బుల్లెట్లతోని పర్సన్ ఉన్నారు అని అంటే అసలు ఎంత కసిగా చంపుంటారు అతన్ని. ఈ ఫిలింలో వచ్చేసి కొంచెం లో బడ్జెట్ ఫిలిం కాబట్టి కొంచెం మేకింగ్ అనేది చాలా డల్గా ఉంటుంది. ఆ ప్రొడక్షన్ క్వాలిటీస్ అనేవి మనకు తెలుస్తూ ఉంటాయి అన్నమాట. అంటే సౌండ్ ఎఫెక్ట్స్ కానీ, లేకపోతే ఫైట్ చేసినప్పుడు వచ్చే సీన్స్ కానీ, అండ్ లాగ్లో ఉన్న కొన్ని సీన్స్ కానీ, స్లో మోషన్స్ అనేవి కొంచెం ఎక్కువ అవడం కానీ, అండ్ సాంగ్స్ కూడా పెద్ద ఆకట్టుకునే విధంగా లేవన్నమాట. సో కొంచెం ఆ కథ గురించి తెలుసుకోవాలని ఒక క్యూరియాసిటీ తప్పించేస్తే సినిమా మేకింగ్ బట్టి కానీ, సినిమాలో ప్రొడక్షన్ వాల్యూస్ బట్టి కానీ మనకు సినిమా చూడాలన్న ఫీలింగ్ మాత్రం కొంచెం కొంచెం తగ్గిపోతూ వస్తుంటుంది అనమాట. ఒకసారి అట్లా టైంపాస్ కాకపోతే జస్ట్ అట్లా వాచ్ చేయొచ్చు, ఒక మన చరిత్ర గురించి తెలుసుకోవడానికి అట్లా వాచ్ చేయొచ్చు అనిపించింది. వచ్చేసి రిటర్న్స్ ఆఫ్ ది డ్రాగన్. ఇది వచ్చేసి ఫస్ట్ టైటిల్ విన్నప్పుడు అసలు ఇదేం టైటిల్ అని చెప్పేసి సినిమా మొత్తం బాగుంది అనే టాక్ వచ్చినా నాకు ఈ టైటిల్ చూడగానే ఏం టైటిల్ అని చెప్పేసి నేను లైట్ తీసుకున్నాను. బట్ కథ సినిమా పరంగా చూస్తే మాత్రం ఇది పర్ఫెక్ట్ టైటిల్ అనమాట కథకి. ఎందుకనంటే మనకి ఫస్ట్ పార్ట్ మొత్తం ఒక డ్రాగన్ దాంట్లో వెళ్ళిపోతుంటుంది. సెకండ్ పార్ట్కి వచ్చేసరికి మాత్రం ఇంకా కొంచెం ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్తుంటుంది. అలా సెకండ్ పార్ట్కి వెళ్ళేసరికి స్టోరీ ఏంది ఇలా వెళ్ళిపోయింది అనిపిస్తుంటుంది. బట్ కాకపోతే లాస్ట్ వరకు ఎప్పుడైతే మనం చూసుకుంటూ వెళ్ళిపోతామో అప్పుడు మనకి ఏదైతే మనం ఇంతకుముందు అనుకున్న ఫీల్ ఏదైతే ఉంటుందో ఏంది స్టోరీ ఇలా వెళ్ళిపోతుందని ఆ ఫీల్లోకి వెళ్ళి మనం బయటకు వచ్చేస్తామన్నమాట. అంత ఇన్వాల్వ్ అయిపోతాము. ఈ కథ వచ్చేసి లైఫ్ గురించి అండ్ కెరియర్ గురించి, ఎక్కువ లవ్ గురించి వీటి మధ్యలో తిరుగుతుంటుంది అనమాట. చాలా యూత్కి చాలా అట్రాక్ట్ అవుతుంది ఈ ఫిలిం. అండ్ ఎస్పెషల్లీ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చూస్తే మాత్రం ఖచ్చితంగా ఒక తెలియని ఒక బూస్ట్ ఫీలింగ్ లా ఉంటుంది అనమాట. అండ్ హీరో గారి నటన బాగుంది, సాంగ్స్ బాగున్నాయి, స్క్రీన్ ప్లే బాగుంది, స్టోరీ బాగుంది, లవ్ బ్రేకప్ సంబంధించిన సీన్స్ బాగున్నాయి అండ్ సాంగ్స్ కూడా బాగున్నాయి. సో మొత్తం ఓవరాల్గా చూసుకుంటే నాకు ఫిలిం నచ్చింది గైస్. మీరు ఖచ్చితంగా చూడండి. మీరు ఖచ్చితంగా ఈ ఫిలిం చూస్తే మీకు సాటిస్ఫై అయ్యే విధంగానే ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఐడెంటిటీ ఆఫీసర్ ఆన్ డ్యూటీ. ఎక్సలెంట్ ఫిలిం గైస్, మామూలుగా లేదన్నమాట. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మిమ్మల్ని సాలిడ్గా ఎంగేజ్ చేస్తుంది. హీరో గారి నటన అద్భుతంగా ఉంది. ఎస్పెషల్లీ స్టోరీ ఫస్ట్ మీకు చూపించే విధానాన్ని మాత్రం స్క్రీన్ ప్లే అద్భుతమైన స్క్రీన్ ప్లే అనమాట. ఆ స్క్రీన్ ప్లే తీసుకెళ్తున్న విధానానికి అండ్ అక్కడ వచ్చే కాన్ఫ్లిక్ట్స్ ఎదుర్కొంటున్న హీరో ఇన్వెస్టిగేషన్ చేసే సీన్స్కి అండ్ క్లైమాక్స్లో వచ్చి కలిపే కథకి నాకైతే సాలిడ్ అనిపించింది ఫిలిం. అండ్ ఈ సినిమాలో సినిమాటోగ్రఫీ కానీ, స్టంట్స్ కానీ, యాక్షన్ సీక్వెన్సెస్ కానీ, బీజిఎమ్స్ కానీ అసలు అద్దరిపోయాయన్నమాట. మీరు ఖచ్చితంగా ఈ సినిమా మీరు చూడకపోతే ఒక మంచి ఫిలింని మీరు మిస్ అవుతారన్నమాట. ఎస్పెషల్లీ క్రైమ్, రివెంజ్, యాక్షన్ ఫిలిమ్స్ ఇష్టం ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఈ ఫిలిం మీరు చూడండి, అస్సలు మిస్ అవ్వద్దు. సో ఇది ఈ వారంలో మీరు తప్పకుండా చూడాల్సిన ఫిలిమ్స్ ఏంటంటే 2 ఫిలిమ్స్ మాత్రం ఖచ్చితంగా చూడండి గైస్. 2 సినిమాల కథలు మాత్రం చాలా బాగుంటాయి, చాలా మిమ్మల్ని ఎంగేజ్ చేస్తుంది కూడా. అండ్ ఫస్ట్ ఫిలిం వచ్చేసి ఆఫీసర్ ఆన్ డ్యూటీ అండ్ సెకండ్ ఫిలిం వచ్చేసి రిటర్న్స్ ఆఫ్ ది డ్రాగన్. సో ఇది గైస్ మన రివ్యూ. మన ఛానల్ కనెక్ట్ గమనించండి. నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ, బై బై.